రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఆర్టికల్ 370 రద్దు జరిగి 7 సంవత్సరాలు పూర్తయింది. ఇది భారత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. అసలు ఆర్టికల్ 370 రద్దు ఎప్పటికైనా అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు, కలలో కూడా. ఏదో స్లోగన్స్ ఇస్తుంటారు కొన్ని పార్టీలు, అది జరిగేది కాదు, పోయేది కాదు అని. వాస్తవానికి ఆర్టికల్ 370 టెంపరీ ప్రొవిజన్. అది రాసుకోవటం, అక్కడ రాయటంలోనే హెడ్డింగ్లోనే ఉంది టెంపరీ ప్రొవిజన్ అని. అయినా అది దాన్ని టచ్ చేసే ధైర్యం, దమ్ము ఎవరికి లేకుండా పోయింది. మోడీ దాన్ని టచ్ చేయటం కాదు, దాన్ని రద్దు చేసినటువంటి మొనగాడుగా చరిత్రలో నిలిచిపోయాడు. అసలు అది బిల్లు పెట్టిన రోజు మాట్లాడిన పార్లమెంట్లో మాటలు కనుక చూస్తేటైతే, అసలు కాశ్మీర్లో మాట్లాడింది అయితే మెహబూబా ముఫ్తీ కానీ మిగతా ఫరూక్ అబ్దుల్లా కానీ వీళ్ళందరూ రక్తాలు పారతాయట. ఆ బిల్లు ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఏమైంది? రక్తం పారిందా? రక్తం పారలా, సుహృద్భావ వాతావరణం పారింది, ప్రశాంతి, శాంతి పారింది. అవునా కాదా? మరి జనం ఆర్టికల్ 370 రద్దుని ఆస్వాదించారు, దాని ఫలితాన్ని అనుభవించారు. అభివృద్ధి అంటే ఏంటో కాశ్మీరీ ప్రజలకి 2019 ఆగస్టు 5 తర్వాత తెలిసి వచ్చింది. మరి ఇంత మొదటిగా అసలు జనజీవనం సాఫీగా సాగింది. ఎక్కడ ఇప్పుడు అసలు ఆశ్చర్యం అనమాట చూస్తుంటే. నిజంగా చెప్పాలంటే ఢిల్లీలో ఉన్న గత 7 సంవత్సరాల్లో తీవ్ర అసంతృప్తి సంఘటనలు జరిగాయి. ఫామ్ స్టేషన్ అనో, షాన్బాగ్ అనో, ఇప్పుడు జంతర్ మంతర్ అనో. కానీ శ్రీనగర్ ప్రశాంతంగా 7 సంవత్సరాలు ఉంది. కాదని చెప్పగలరా? ఎక్కడ రాళ్ళు రువ్వటాలు కానీ, కాల్పులు కానీ, అసలు ప్రదర్శనలే లేవు 7 సంవత్సరాల్లో శ్రీనగర్లో. మరి అసెంబ్లీ ఎన్నికలు మరి జరిపారు కదా, 35 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని పద్ధతుల్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ వచ్చింది. హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్. భారత్ వ్యతిరేక శక్తుల నోళ్లు మూతబడ్డాయి. అవునా కదా? అనొచ్చు మీరు, మరి పహల్గాం జరిగింది కదా అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీటిని సాఫ్ట్ టార్గెట్ అంటారు. సాఫ్ట్ టార్గెట్స్ ఎవరు కూడా 100% ఎలిమినేషన్ ప్రాసెస్ ఎక్కడ ఉండదు. అక్కడ దాకా, కాశ్మీర్ దాకా ఎందుకండి? మన దగ్గర జరగకూడదని లేదు కదా. ప్రధాన భూభాగంలో కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి కదా. ఢిల్లీలో కూడా మొన్న పట్టుకున్నారు కదా అప్పుడు. కాబట్టి సాఫ్ట్ టార్గెట్స్కి నువ్వు 100% ఇన్సులేషన్ అనేది వెరీ డిఫికల్ట్. మన దేశంలో కదా, ఎక్కడ కాదు. అమెరికాలో జరగట్లేదా? యూరోప్లో జరగట్లేదా? సో అది సాఫ్ట్ టార్గెట్ కిందకు వస్తుంది. ఎందుకంటే నిరాయుధులైనటువంటి ప్రజలను చంపడానికి పెద్ద ఇదేం కావాలండి. సో అది ఎక్కడే కాబట్టి దాన్ని బట్టి మీరు చెప్పలేరు. ఏదో జరిగిపోయింది, ఇవి కూడా సమస్యలే కదా అని అంటే, సమస్య అంటే ఏమిటి మార్పు అంటే, మీరు కా మిగతా ఎన్ని వదిలిపెట్టండి, అభివృద్ధి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఒకనాడు ఈ టెర్రరిజం అనేది సెల్ఫ్ గ్రోన్, హోమ్ గ్రోన్. అంటే కాశ్మీరులో ఉన్నటువంటి యువతే ఉగ్రవాదుల్లో చేరి వాళ్ళే తలనొప్పిగా తయారయ్యేవాళ్ళు. ఇవాళ మీరు చూడండి, అసలు కాశ్మీరు స్థానిక యువకులు ఎవరు కూడా చేరట్లేదు. ఎక్కడి నుంచి మనకు జరుగుతున్న ఘటనలు కూడా ఎక్కడ జరుగుతున్నాయి? పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు జరుపుతున్నారు. అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఉన్నంత వరకు నువ్వు జీరో ఎట్లా అవుతుంది? అది కొన్నైనా జరుగుతుంటాయి కదా అప్పుడప్పుడు. అంతేగాని మార్పు ఏంటయ్యా అంటే, కాశ్మీరీ యూత్ ఇవాళ గన్ పట్టుకోవట్లేదు, కంప్యూటర్ పట్టుకుంటున్నారు. అది వచ్చిన మార్పు.
3,000 స్టార్టప్స్ ఉన్నాయి ఇవాళ. అసలు అక్కడ ఏమి లేవు కదా ఒకనాడు. అసలు మీకు ఏంటండి ఎక్కడ అసలు మీరు చూస్తుంటే కనెక్టివిటీ ఒకనాడు శ్రీనగర్ జమ్మూ అంటే దూరం, ఇవాళ దగ్గర అయిపోయినాయి. రైల్ కనెక్టివిటీ అయినా రోడ్డు కనెక్టివిటీ అయినా టన్నెల్స్ ఎన్ని వచ్చినాయో. అసలు పవర్ అంటే ఒకనాడు చాలా ఇది ఉండేది. ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ 2028 కల్లా పవర్ సర్ప్లస్ స్టేట్గా మారబోతుంది. 22,000 కోట్ల పెట్టుబడులతో 4 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు అన్ని ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఆ ఇండస్ ట్రీటీ ఏదైతే పాకిస్తాన్ తోటి రద్దు చేసుకున్నారో ఆ తర్వాత చెక్క మొదలుపెట్టారు 22,000 కోట్లతోటి పెట్టుబడి. ఈ పెట్టుబడులు అంటారా, మీరు మిగతా ప్రాంతాలతో పోల్చుకోవద్దు. ఏదో ఆంధ్ర తెలంగాణ ఇట్లా పోల్చుకోవద్దు. అదవరికితో పోల్చుకున్నప్పుడు అసలు అక్కడ జీరో పెట్టుబడులు, బయట నుంచి వచ్చేవాళ్ళు. ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి. పోయిన సంవత్సరం 5,000 కోట్లు వచ్చినాయి, అంతకుముందు 2,000 కోట్లు వచ్చినాయి. అదే అక్కడ ఎక్కువ వస్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడులు రావటం మొదలైపోయింది. ఇప్పుడే రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇంకా, ఎందుకనంటే అది పైన ఎక్కడో చివరిలో ఉంది. అక్కడికి వెళ్ళి పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి ఇన్సెంటివ్ అనిపించాలి కదా. ఇవాళ మొదలైంది, ఆ ప్రవాహం కూడా మొదలైంది. ఒకటి కాదు, మీరు ఎడ్యుకేషన్ సెక్టరు హెల్త్ సెక్టర్ నేను చెప్పాల్సిన పని లేదు, ఎన్నోసార్లు వీడియోలు చేసుకున్నాం. అద్భుత ప్రగతి. మనం చెప్పటం కాదు, అది చూసే పక్కన ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు మొదలైనవి. మా సోదరులు భారత్ భూభాగంలో అంత చక్కగా ఉంటే మాకు, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ హెల్త్ కేర్, మీరు ఎంతమందికి తెలుసో లేదు, ఆయుష్మాన్ భారత్ అందరికీ యూనివర్సల్ అప్లికేషన్. జమ్మూ కాశ్మీర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ప్రతి పౌరుడికి ఆయుష్మాన్ భారత్ ఉంది అక్కడ. విద్య, ఎన్ని మెడికల్ కాలేజీలు, అసలు చెప్పాల్సిన పని లేదు అదంతా కూడా. మరి ఇంత జరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఒక్క టాపిక్ మీకు చెప్పి ముగిస్తా. మరి ఇంత అభివృద్ధికి 7 సంవత్సరాల్లో ఎవరు ఊహించినంత అభివృద్ధి వచ్చింది. ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి, మౌలిక సౌకర్యాలు మెరుగుపడ్డాయి, శాంతి భద్రతలు మిగతా ఏ రాష్ట్రాలకు తీసిలేనంతగా అభివృద్ధి చెందాయి. మరి ఇంత మార్పు వచ్చింది 7 సంవత్సరాల్లో. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ఎందుకు ఓటేయట్లేదు? ప్రాంతీయ పార్టీలని కూడా కాదు నా పాయింట్. వీళ్ళు పూర్తిగా భారత్ తోటి మమేకమైన పార్టీలు కాదు అవి. నేషనల్ కాన్ఫరెన్స్ అయినా, పీడీపీ అయినా, అట్లానే అక్కడ పైన కుప్వారాలో ఒకరు గెలిచారు, రషీద్ ఇంజనీర్, ఎక్కువ కాలం జైల్లో ఉంటున్నాడు. ఆయన పార్లమెంట్కి గెలిచాడు అక్కడ. ఆయన ఇంకో వీళ్ళకన్నా ఎక్స్ట్రీమ్ ఆలోచనలు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు? ఇది మాత్రం ఆలోచించాల్సినటువంటి విషయం. నాకు కూడా ఎప్పుడు కూడా కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతుంది నేను కాశ్మీర్ విషయంలో. ఇది ఒక్కటే ఏంటంటే, ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత కూడా ప్రజలు వాళ్ళకి ఎందుకు ఓట్లేస్తున్నారు? భారత్ అనుకూల పార్టీలకి ఎందుకు ఓటేయట్లేదు? జమ్మూలో ఓటేస్తున్నారు, కానీ నేను బీజేపీని అంటలా. బీజేపీ కోటేయితే కాంగ్రెస్ కోటేయండి, సిపిఎం కోటేయండి. ఆ 2 పార్టీలు అక్కడ ఉన్నాయి కదా, జాతీయ పార్టీలు. వాళ్ళేమి ఆర్టికల్ 370 విషయంలో సిపిఎం అయితే పూర్తిగా అనుకూలంగా కూడా రద్దు చేయటం దాని మీద ఈరోజు కూడా వాళ్ళకి కంటగింపు ఉంది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అటు ఇటు మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న స్థానిక నాయకులేమో రద్దును వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయినా వాళ్ళకు కూడా ఓట్లు పట్టలేదే. మళ్ళా అదే నేషనల్ కాన్ఫరెన్స్, అదే పీడీపీ, అదే రషీద్ ఇంజనీర్లు, వీళ్ళే ఎన్నికవుతున్నారు. ఏంటి అసలు ఇది అనేది మాత్రం కొంచెం వినటానికి చాలా బాధగా ఉంటుంది. ఎందుకనంటే కాశ్మీర్కు నిజంగా ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని డబ్బులు కేంద్రం ఇచ్చింది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. శాంతి భద్రతలు ఇవ్వాలి వాళ్ళకి, మనం చెప్పాల్సిన పర్లేదు. వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు, ఓకే మాకు మోడీ టైంలో బాగా జరిగిందండి. మరి ఓటు ఎవరికి వేస్తారు? ఓటు మాత్రం మేమేమండి. ఇది ఆందోళన కలిగించే విషయం. బట్
అది రాను రాను మారుతుందని అనుకుందాం, ఈ పజిల్ సాల్వ్ అవుతుందని అనుకుందాం. సరే, మొత్తం మీద మాత్రం జమ్మూ కాశ్మీర్ మాత్రం 7 సంవత్సరాల్లో ముందు అసలు ఎప్పుడూ ఊహించని పద్ధతుల్లో జమ్మూ కాశ్మీర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ భారత్తో మమేకమైంది. రాజకీయాలు పక్కన పెట్టండి, మిగతా విషయాలన్నింటిలో కూడా భారత్తో మమేకమైంది. ఇది 7 సంవత్సరాల్లో వచ్చిన పెద్ద తేడా. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.